దినోత్సవంలో విచ్చేసినటువంటి మన సూర్యాపేట నియోజకవర్గ శాసనసభ మిగతా శిష్య బృందం అదేవిధంగా మన మాజీ రాజ్యాంగ సభ్యులు శ్రీ రాఘవ గారు సభాధ్యక్షులుగా ముందుగా ఈరోజు సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా ప్రజాసేవలో కానీ ఇతర సత్తార్ సార్ గారికి వేదికపై ఉన్న పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, వారు కూడా గురువుల శిష్యులే. పడుగుల లింగయ్య యాదవ్ గారు, వేదిక మీద ఉన్న దేగల జనార్దన్ గారు ప్రముఖ జర్నలిస్టు, వీరు శిష్యుడుగా అక్కడ టీచర్గా పనిచేసిన చరిత్ర వారికి సభకి కలిగినగా. ఇకపోతే పెద్దలందరూ కూడా వేదిక ముందు అనేక మంది పెద్దలు, ఎంపీపీ సభ్యులు, జిల్లా పరిషత్ సభ్యులు, గ్రంథాలయ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేధావులు, టీచర్లు, నాతో కలిసి నాకంటే పైగా నాకంటే ముందుగా వరకు చదువుకున్న నా స్నేహితులకు, పెద్దలకు, అందరికీ కూడా, సోదరులకు, సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా సత్తావసర తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సత్తార్ సార్ కుటుంబ సభ్యులకు, వారి సోదరులు అయితేమి, వారి సిస్టర్లు అయితేమి, వాళ్ళ పిల్లలైతేమి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ స్వాగతం, సుస్వాగతం తెలియపరుస్తున్నాను. ఆ రోజుల్లో 1983-84లో మేము డైరెక్ట్ 10th, అంటే నేను చదవకుండా 10th రాలేదు. 8th క్లాస్ చదువుకొని 9th చదవకుండా 10th క్లాస్ ఒక మా ఊళ్ళో ఇద్దరు ఎప్పుడో చదువు పనిచేసి డైరెక్ట్ పోతే 10th క్లాస్ పాస్ అయ్యి, ఒక ఆయన పోలీస్ కానిస్టేబుల్ అయ్యాడు, ఒక ఆయన వ్యాపారం చేసుకుంటాడు హైదరాబాద్. వారిని చూసి నేను 900 చదవకుండా 10వ జాయిన్ అయ్యి అక్కడ చదువుకోవడం జరిగింది. అంటే వాళ్ళ తమ్ములతో పాటుగా, వాళ్ళ తండ్రి చిన్నతనాన్ని చనిపోయినా కూడా వాళ్ళ తమ్ముళ్ళతో పాటుగా నన్ను కూడా ఒక తమ్ముడిగా, ఆయన ఉన్నంతకాలం సూర్యాపేట పరిచయం తక్కువ, సూర్యాపేట పట్టణంలో వాళ్ళింట్లోనే ఉంది. వాళ్ళ అమ్మగారిని మా అమ్మతో సమానం బిడ్డ తిని చదువుకున్న చరిత్ర నాది. అంటే ఇక్కడ చాలా మంది ఆనాడు గురువు గారు చదువు చెప్తే వెళ్ళిపోయే పరిస్థితి కాదు. కుటుంబ సభ్యులు వెనక శ్రీరాముడు పోయిండు, లేకపోతే లక్ష్మణుడు పోయిండు, గురుగారు నేర్చుకుంటారు కదా, భోజనం చేసి అక్కడే పిలిపించారు. ఆ విధంగా ఆ రోజుల్లో సత్తార్ సాధన చదువు ఒకటే కాకుండా అన్ని నీతి బుక్కులు కానీ, భోజన సౌకర్యాలు కానీ బ్రహ్మాండంగా ధర్మ విషయాలు కూడా స్టార్ట్ చేసి, ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేసి ఆ రోజుల్లో చేసిందనే పద్ధతిలో బ్రహ్మాండంగా గత 10-15 సంవత్సరాలు బ్రహ్మాండంగా సూర్యాపేట పట్టణంలో చదువు ఆపిన వాళ్ళకి కానీ, చదువు కోలేని వాళ్ళకి కానీ, గ్యాప్ ఉన్న వాళ్ళకి కానీ, ఇంగ్లీషు మ్యాథ్స్ రాని వాళ్ళకి కానీ ఆ విధంగా చదువు చెప్పి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన చరిత్ర వారిదని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను. ఇంగ్లీష్లో, మ్యాథ్స్లో మనందరం ఆ రోజుల్లో ఇంగ్లీష్ చాలా వీక్ ఉండేది. పల్లెటూరు నుంచి వచ్చి గ్రామాలను పెట్టినాయి కాబట్టి పెద్దలందరికీ కూడా తెలుసు ఇంగ్లీష్ కలిగిరాదు మనకు. అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా జనరల్ మ్యాథ్స్, క్యాంపస్ మ్యాథ్స్ అంటే ఆ మ్యాథ్స్ నేర్పడంలో కూడా బ్రహ్మాండమైన చిట్ట. తను చదువుకున్నది ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసినా కూడా ఎంతో మంది శిష్యుల్ని రేపు ఎగ్జామ్ అనగా సార్ నాకు నేను ఇంగ్లీష్ పాస్ కాను, మ్యాథ్స్ పాస్ కానంటే నువ్వు పాస్ అయ్యావని చెప్పేసి రాత్రి పూట 6 గంటలకు స్టార్ట్ చేసి పొద్దుగా తెల్లారి గ్రేస్ క్వశ్చన్స్ చెప్తే అవే పరీక్షలో వచ్చేది ఆ రోజు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా కుటుంబం గురించి కూడా పెద్ద జనార్దన్ గారు పెద్దలందరూ చెప్పారు. కానీ వాళ్ళ తమ్ములని, అంటే తండ్రి లేకపోయినా కూడా చిన్నతనాన్ని చనిపోయినా కూడా వాళ్ళ తమ్ములని కానీ, వాళ్ళ సిస్టర్స్ని కానీ ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితి అట్లా కాకుండా తన కన్న కొడుకుల వలె నేను పిల్లల్ని కనొద్దని చెప్పేసి నిర్ణయించుకొని, ఆనాడు ధర్మ విషయంగా నిర్ణయించుకున్నో ఆ విధంగా నిర్ణయించుకొని పిల్లలందరూ కూడా ప్రయోజనం చేసి వాళ్ళ బ్రదర్స్ కూడా ఇక్కడ ముస్తఫా సారు, మన దశగిరి, మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళందరూ, మరియు హాస్యం కాలని ఆ రోజు లీడర్ని వాళ్ళు కూడా పరమపరించినారు. చాలా గొప్ప వాళ్ళు కూడా సార్తో పాటు
ట్యూషన్లు అంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ చెప్పిన చరిత్ర వారిది. సార్ చూడాలని కోరిక కలిగింది. సార్ తప్పకుండా చూడాలి నేను సార్ అని. అయితే నాకు ఒక కోరిక తీర కోరిక మిగిలిపోయింది. సార్ పెట్టాడు. సార్ ఇల్లు కట్టించేయాలి, తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టాలి అని చెప్పేసి నాకు కోరిక ఉండే బాగా చెప్పాను. తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్ కాదని సార్ ఏదో పద్ధతిలో కేటాయించి దాంట్లో తీసుకుపోతాను. దురదృష్టం మనకు అవకాశం కాకపోతే. సో విద్య సాధారణమైన ప్రజలకు అందే పరిస్థితులు మీరినాడు వారి చేసిన విద్యార్థులను పెట్టి సూర్యాపేట ప్రాంతానికి ప్రాంతానికి వెంకటేశ్వర గారు చెప్పాను. ఇట్లా మేము డైరెక్ట్గా ఎస్ఎస్సీ రాసి డైరెక్ట్ ఇంటర్మీడియట్ రాసి ఇవాళ మేము అద్భుతంగా మా జీవితంలో సూర్యాపేట అవకాశం భావించి వచ్చిన జ్ఞానం వారి నుంచి వచ్చిన స్ఫూర్తి అనే మాట నా దగ్గరగా సూర్యాపేట ప్రాంతానికి ప్రత్యేకించి విద్య దూరమైన వాళ్ళకి విద్యను అందించడంలో సర్కార్ పాత్ర అనుభవమైంది. దురదృష్టం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ రాదు జీవితంలో ఒక విజన్తో పనిచేసినట్టు కనపడదు. ఆ జీవితం చూసుకుంటూ ఇది చెయ్యాలి అని మనం అనుకొని ఆ నిమిషానికి ఏం చూస్తారని చేసిన పద్ధతుల్లో దురదృష్టం ఏంటంటే అంత గొప్ప మేధావులు ఆయనకి ఆ రాజకీయాల వైపు పోవడం అనేది ఒక దురదృష్టమైంది. ఆ కుటుంబం రాజకీయాలు ఉండడం అనేది ఒక దురదృష్టమైంది. వాస్తవానికి అది లేకుండా ఉంటే ఇవాళ తెలంగాణలో ఒక అద్భుతమైన విద్యార్థులుగా ఒక అద్భుతమైన ఉపాధ్యాయులుగా నిలబడే అవకాశం ఉంటే అది జరిగిపోతుంది. మందికి ఎక్కువమైన వ్యక్తులు ఉండడం వచ్చే సమస్యకు ఎక్కుతారు. ఈ నిలకడ లేకపోవడం తక్కువ. సో అట్లా వాళ్ళు ఇప్పుడు దిగ్గారు ఓటర్తోని పూర్త జీవితంలో శివదర్శనంతో వచ్చింది. ఏదైనప్పటికీ ఒకటైతే వాస్తవం, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా మన దగ్గర రాని వాళ్ళు వీళ్ళ చివరి క్షణాల వరకు మాత్రం ముఖ్యమంత్రి జ్ఞాపకాలు ఇచ్చిపోయాడు. ఉపాధ్యాయులుగా అందరూ మించిన ఆస్తి అక్కడ లేదు. వాస్తవానికి అంత గొప్ప మహానుభావుడు సర్దార్ సార్ స్మృతి ఈ మేనేజర్కు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి సర్దార్ సార్కి నివాళులు అర్పిస్తూ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ